సీతాపురం అనే ఊరిలో వెంకటేశం, అలివేలు అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్, కోడలు అంజలి. అలివేలు పాతకాలపు మనిషి. ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అనుకునే మనస్తత్వం కలిగింది. అందుకని ఇంటికొచ్చిన కోడల్ని ఇల్లు దాటి బయటికి వెళ్లనివ్వదు. ఇక కోడలు అంజలి ఏమో కష్టపడకుండా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత కష్టపడి ₹1 వెనక్కి దాచాలి అనుకునే స్వభావం కలిగింది. ఇక తను ఏ పని చేయాలనుకున్నా అత్తగారు అలివేలు మాత్రం ఒక్క పనిని కూడా ముందుకు పడనివ్వదు. ఎలాగైనా అత్తగారు నొప్పించి సొంతంగా ఒక వ్యాపారం చేసి తన కాళ్ల మీద తను నిలబడాలి అనుకుంటుంది. చివరికి అలివేలు పంతం నెగ్గుతుందా, అంజలి ఆశయం గెలుస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఏవండోయ్, ఇంత పొద్దెక్కినా కూడా ఇక కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుకుంటూ అలా కూర్చున్నారేంటి? ఏం వ్యాపారం అలివేలు? ఈ వర్షం కారణంగా పూర్తిగా అన్ సీజన్ నడుస్తుంది. వర్షాలకి వ్యాపారానికి సంబంధం ఏంటండి? సంబంధం లేకపోవడం ఏంటి అలివేలు? మొన్నటి వరకు అంటే ఎండలు కాస్తున్నాయి కాబట్టి రైతులకు పొలాల్లో ఏమి పనుండగా గ్రామాల్లో నుంచి ఊర్లకు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, రైతులందరికీ పొలాల్లో విత్తనాలు నాటే పని, పంటలేసే పని ఉంటుంది. అలా రైతులే రావడం మానేసినప్పుడు మన వ్యాపారం మాత్రం ఎలా నడుస్తుంది చెప్పు? రైతులు దేశానికి కాదు వెన్నెముక. ఇలా చిన్న చిన్న ఊళ్ళలో జరిగే ప్రతి వ్యాపారానికి వాళ్ళు కనపడని వెన్నెముక లాంటోళ్ళు. ఓహో, ఒక వ్యాపారం అనక ఇంత కథ నడుస్తుందన్నమాట. అప్పుడే కొడుకు అరుణ్, కోడలు అంజలి అక్కడికొస్తారు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారమ్మా. అదేమిట్రదే? నీకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలంటే సీతాకోక చిలక రెక్కలు ఆడించడం ఇంకెక్కడో జరగబోయే పెను తుఫాన్కి కారణం కావచ్చు. ఇంకా నీ భాషలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే లోకంలో జరిగే ప్రతి పని వెనుక ఇంకెక్కడో ఉన్న ఇంకొక వ్యక్తికి సంబంధించి ఉంటుంది. ఒరే అరుణ్, సీతాకోక చిలక ఇక్కడ రెక్కలాడిస్తే అక్కడెక్కడో తుఫాను పడ్డం ఏంట్రని బొంద? అవన్నీ అత్తగారికి ఎలా అర్థమవుతాయండి? అయితే ఇప్పుడు తనకి ఇంకా పూర్తిగా అర్థమయ్యే భాషలో చెప్తాను వీణంజలి. అమ్మా, నువ్వేమో ఆడవాళ్లు బయటికి వెళ్ళడానికి వీలేదంటావు, కానీ అంజలికేమో తనకంటూ సొంతంగా వ్యాపారం చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటూ ఉంటుంది. అదే ఒకవేళ అంజలి మన ఇంటి కోడలు కాకపోయింటే నువ్వు ఆపేదానివి కాదు. తన్ని సపోర్ట్ చేసే అత్తగారు కనుక తనకు దొరుకుంటే ఈ పాటికి తన వ్యాపారంలో మంచి లాభాలు సాధించి మంచి బిజినెస్ చేస్తూ ఉండేది కదా. ఏవండి, ఏంటి మీరు అత్తగారి ముందు అలా అంటారు? కొంచెంసేపు మౌనంగా ఉండండి. ఇక జాలే ఆపు నీ నాటకాలు అంజలి. నువ్వు చెప్పాల్సిన మాటలన్నీ వెనకుండి నా కొడుకు చేత చెప్పిస్తున్నావు అన్నమాట. అంటే ఇప్పుడేమిట్రా, నీ పెళ్ళాన్ని నేను ఆపబట్టి ఆమె అనుకున్న పని చేయలేక ఆస్తులు సంపాదించలేదంటున్నావా? అత్తయ్య గారు, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు నుంచి నీ పెళ్ళానికి నేను పర్మిషన్ ఇస్తున్నానురా. ఏ వ్యాపారం చేస్తుందో చేయమను, ఏ మాత్రం సంపాదిస్తుందో నేను చూస్తాను. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న మీ నాన్నగారే వర్షాలు పడుతున్నాయన్న కారణంగా గిరాకీ ఏమీ లేదని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. నీ భార్య అంత తెలివైంది అయితే ఇదే వర్షాకాలంలో వ్యాపారం చేసి తన తెలివితేటలేంటో నిరూపించుకోమను. అలివేలు, అబ్బాయి ఏదో తెలియక మాట్లాడాడు. ఆ కోపం కోడల మీద చూపించడం ఎందుకు? పాపం ఈ వర్షాకాలంలో వ్యాపారం చేయమంటే తను మాత్రం ఏం చేస్తుంది? అమ్మా, ఇది కరెక్ట్ కాదు. నేను తను వ్యాపారం చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమన్నాను, కానీ ఈ వర్షాకాలం బయటకెళ్లి పని చేయమండం అన్యాయం. అదంతా నాకు తెలియదురా. ఈ రోజు తన వల్ల నేను మాట అనిపించుకుంటున్నాను కాబట్టి ఈ వర్షాలున్న ఈ 3 నెలల్లోనే తన వ్యాపార సామర్థ్యం ఏంటో తను నిరూపించుకోవాలి. ఒకవేళ ఓడిపోతే జీవితాంతం నేను చెప్పినట్లే ఇంట్లో కూర్చొని ఉండాలి. ఏమంటావు అంజలి? నీకు ఈ ఒప్పందం ఓకేనా? కాలాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి అత్తయ్య. మనమే తెలివితేటలు ఉపయోగించి ఆ కాలానికి తగ్గ వ్యాపారం చేయాలి. మీరు నాకిచ్చిన ఈ 3 నెలల గడువుని నేను మహాప్రసాదంగా భావించి నేనంటే ఏంటో అన్నది నిరూపించుకుంటాను. కాని అంజలి, అది సాధ్యం కాదు. అత్తయ్య గారు, పర్మిషన్ ఇవ్వడమే గొప్ప విషయం. ఇక నాకు వదిలేయండి. నా మీద నమ్మకం ఉంచండి, అంతే చాలు. తను అంత నమ్మకంగా సరే అంటుంటే నువ్వెందుకు అంత భయపడుతున్నావు? సరే కోడలి పిల్ల, రేపటి నుంచి బయటకెళ్ళి నీ కొత్త వ్యాపారం ఏదో నువ్వు చూసుకో. ఇక అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక ఆ రోజంతా అంజలి ఆలోచనలో పడుతుంది. ఒకవైపు అత్తగారిచ్చిన గడువు ఈ వర్షాకాలం వరకు మాత్రమే.
ఇంకొక వైపు ఈ వర్షానికి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? అలా అంజలి ఆ రోజంతా ఆలోచించు మరుసటి రోజు ఉదయం తన వ్యాపారానికి కావలసిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుని ఇంటి ముందే ఒక చిన్న షెడ్డేసి న్యూడిల్స్ బండి పెడుతుంది. భర్త మావగారు కూడా అన్ని ఏర్పాట్లకి వాళ్ళు వద్ద సహకారం అందిస్తారు. కాని వర్షం కారణంగా ఇంకా ఒక్కరు కూడా వచ్చి బోని చేయరు. అంజలి కడాయి వైపు చూసుకుంటూ దిగాలుగా ఉంటుంది. అప్పుడే అలివేలు అక్కడికొచ్చి, ఏమే కోళ్ళ పిల్ల, కొత్త వ్యాపారం బాగా జనాలతో కిటకిటలాడిపోతున్నట్టుంది. నేను ముందే చెప్పాను అంజలి, ఈ వ్యాపారాలన్నీ ఆడవాళ్ళమైన మనకెందుకు అని. నా మాట ఇంటేనా? ఇప్పుడేమో చూడు, ఆకాశానికి చిల్లుబడినట్లు జోరున ఒకటే వాన, ఒక్క పురుగు కూడా రాదు బయటికి. నా మాట విని దీన్ని ఇంతటితో వదిలే, ఇక ఇంట్లోకి వచ్చి వంట చేసుకో. అత్తయ్య, వర్షం పడుతుందంటేనే జనాలు వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటారు. అందుకే బాగా ఆలోచించి నేను ఈ న్యూడిల్స్ వ్యాపారం పెట్టాను. మీరే చూడండి, మన న్యూడిల్స్ వాసన ఈ చుట్టుపక్కల జనాలకు పాకితే చాలు, ఖచ్చితంగా తినడానికి వస్తారు. కాస్త ఓపిక పట్టండి. వస్తారు ఈ వారకు దడుచుకుంటూ నీ న్యూడిల్స్ తినడానికి ఎగవడొస్తారు మరి. ఇంతలో వర్షం మరింత కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడే గొడుగేసుకుని అటుగా వెళ్తున్న రవి, రఘు ఇద్దరూ ఆగుతారు. అందులో రవి, అరే రఘు, ఇంత వానలో ఎక్కడి నుంచో ఘాటైన వాసన వస్తుందిరా, అది ఎక్కడి నుంచంటావు? అరే అటు చూడురా, మన అలివేలు గారి ఇంటి ముందు కొత్తగా న్యూడిల్స్ బండి పెట్టినట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం. ఆ న్యూడిల్స్ వాసనకి ఆ బండి దగ్గరికి ఇద్దరొస్తారు. అరే అంజలేక్క, మీరా కొత్తగా న్యూడిల్స్ వ్యాపారం మొదలెట్టారా? ఏదైతేనే మన ఊర్లో ఒక న్యూడిల్స్ బండి కూడా లేదు, రోజు పక్క ఊరికి వెళ్ళి తినొస్తాం. మొత్తానికి మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టి మన ఊర్లో కూడా న్యూడిల్స్ దొరికేలా చేశారక్క. థ్యాంక్స్ తమ్ముడు. ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. ఈ చలికి తట్టుకోలేకపోతున్నామక్క, బాగా ఎక్స్ట్రా మసాలాలేసి ఒక మంచి ఎగ్ న్యూడిల్స్ చేసి ఇవ్వండి అక్క. రవి తమ్ముడు, మరి నీకేం కావాలి? నాకు వెజ్ న్యూడిల్స్ అక్క, ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే తమ్ముళ్ళు, ఇప్పుడే 2 నిమిషాల్లో వేడివేడిగా చేసిస్తాను. ఇదిగో అలా షెడ్ కింద కూర్చోండి. ఇదంతా పక్క నుంచి గొడుగేసుకుని అలివేలు చూస్తూ ఉంటుంది. అంజలి స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి క్యాబేజు, క్యారెట్ ముక్కలన్నీ వేసి హై ఫ్లేమ్ మీద కడాయిని తిప్పుతూ వేడివేడిగా న్యూడిల్స్ రెడీ చేసి కొత్తిమీర చెల్లి ఇద్దరికి చెరొక ప్లేట్ ఇస్తుంది. ఆహా, అద్భుతం అంజలి అక్క. ఈ వర్షంలో ఈ చలికి ఇలా కారం మసాలాలు తగులుతుంటే ప్రాణం లేచొస్తుందనుకో. నిజంగా అంజలక్క, నూడిల్స్ చాలా బాగా చేసావు. అచ్చంగా ఒక ప్రొఫెషనల్ వండినట్లుగానే ఉన్నాయి. నీ చేతిలో ఏదో అద్భుతం ఉందా అంజలక్క? ఏరా, నిజంగానే అంత అద్భుతంగా ఉన్నాయా, లేదంటే ఏదో మెచ్చుకోవడానికి అంటున్నారా? నిజంగానే అలివేలు గారు, కావాలంటే మీ కోడలు చేసిన న్యూడిల్స్ ని మీరు కూడా ఒకసారి తిని చూడండి. ఇదిగోండి అత్తయ్య, ఒక్కసారి మీరు కూడా రుచి చూసి చెప్తే నేను వ్యాపారం చేయగలనని నాకు పూర్తిగా నమ్మకం వస్తుంది. అలివేలు అంజలి ఇచ్చిన న్యూడిల్స్ ని నోట్లో వేసుకుని రుచి చూడగానే, నిజంగానే చాలా బాగున్నాయి అంజలి. వాళ్ళు చెప్పినట్లుగానే ఈ వర్షానికి ఆ కారం, ఆ రుచి, న్యూడిల్స్ వాసన భలే సెట్ అయ్యాయి. థ్యాంక్స్ అత్తయ్య. ఇక మీరు చెప్పారంటే నా వ్యాపారానికి తిరుగులేనట్లే. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం జల్లుల నుంచి తప్పించుకోవడానికి మరికొంతమంది జనాలు ఆ షెడ్ కిందకొచ్చి చేరుతారు. ఆ న్యూడిల్స్ వాసన చూసి వాళ్ళు కూడా తలా ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తారు. ఎక్కువ మంది జనాలు రావడంతో అలివేలు కూడా అంజలికి సాయం చేస్తుంది. అలా మొదటి రోజైనా ఆ రోజు వ్యాపారం చాలా జోరుగా సాగిపోతుంది. పని పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళగానే, అమ్మా అంజలి, నేనే తప్పుగా ఆలోచించానమ్మా. వ్యాపారం చేయడానికి ఆడ మగ అనే భేదం లేదు, తెలివితేటలుంటే చాలు అని నువ్వు నిరూపించుకున్నావు. నా మాటల్ని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా నీకు వ్యాపారంలో సాయం చేస్తాను. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇదిగో ఈరోజు వ్యాపారంలో వచ్చిన లాభాలు. నువ్వు కష్టపడి పనిచేసిన డబ్బులమ్మా, నా చేతికి ఎందుకు ఇస్తున్నావు తల్లి? అదేంటత్తయ్యా, ఎవరు కష్టపడి పనిచేసినా చివరికి ఆ డబ్బులన్నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుని ఆ ఇంటి పెద్ద దగ్గరికి చేరాలి కదా. అందుకే ప్రతిరోజు వచ్చే డబ్బుల్ని మీకు తీసుకొచ్చిస్తాను. ఇంట్లో ఎవరికి అవసరాలున్నా మీరే చూసుకోండి అత్తయ్య. అంజలి మాటలకు కన్నీళ్లు పెట్టుకొని నా కోడలు బంగారు తల్లి అంటూ ముద్దాడుతుంది. ఇక వీళ్ళిద్దరూ అన్యోన్యత చూసి వెంకటేశం, అరుణ ఎంతో సంతోషిస్తారు.
ఇక ప్రతిరోజు అంజలి వ్యాపారం చాలా బాగా సాగిపోతుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అవకాశం దొరకాలే కానీ మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏవీ లేదు. తూరమ్మ వీరయ్యలకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సురేష్, చిన్నవాడేమో రాహుల్. సురేష్కి అంజలితో వివాహం కాగా రాహుల్కి రేఖతో పెళ్లైంది. అంజలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తోంది. అంజలి ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టి అత్తామామల ఆరోగ్యాలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇక చిన్న కోడలు రేఖ టౌన్లో ఒక బట్టల షోరూం నడుపుతూ వ్యాపారం చేస్తోంది. అంజలి నెలకొచ్చే జీతం కంటే రేఖకు వ్యాపారంలో వచ్చే లాభాలు చాలా ఎక్కువ. దాంతో రేఖకు అంజలి అంటే చిన్నచూపు. తాను ఎంతో సంపాదిస్తున్నానని, అంజలి కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని తక్కువ జీతానికి కష్టపడుతోందని ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతూ ఉండేది. ఒకరోజు ఉదయం అంజలి, అత్తయ్య ఈ టాబ్లెట్ వేసుకోండి. ఉదయాన్నే టిఫిన్ చేశాక డాక్టర్ గారు ఈ టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోమన్నారు. నా బంగారు తల్లి, నువ్వింట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకోవడం మా అదృష్టమమ్మా. లేకపోతే ఈ మొసలోళ్ళకి టైంకి టాబ్లెట్ ఇచ్చే దిక్కు ఎవరుంటారు చెప్పు. సరిగ్గా అదే సమయంలో రేఖ హాల్లో అడుగుపెట్టింది. అంజలిని చూసి వెటకారంగా నవ్వి, అత్తయ్య, అంజలికి ఇంట్లో ఖాళీగా కూర్చొని ముసలి వాళ్ళకి సేవలు చేయడం తప్ప ఏం తెలుసు? అంజలి ఏదో ఉద్యోగమని పొద్దునుంచి రాత్రి దాకా ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే నెలకొచ్చే ఆ కొన్ని వేల డబ్బులు దేనికి సరిపోతాయి? రేఖ, ప్రతి పనికి ఒక గౌరవం ఉంటుంది. నేను చదువుకున్న చదువుకి తగినట్లు గౌరవంగా ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో ఉంటూనే అత్తమామలను చూసుకునే అవకాశం నాకు దక్కింది. నాకొచ్చే జీతం చిన్నదే కావచ్చు, కానీ ఇందులో నాకు ఎంతో తృప్తుంది. తృప్తా? ఈ రోజుల్లో డబ్బు లేకపోతే తృప్తితో కడుపు నిండుతుందా అంజలి? నువ్వు నీ 2 నెలల జీతం మొత్తం మా షాపులను ఒక అల్మరా చీరల ఖరీదు కాదు. నీకు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చోవడం తప్ప నాకంటే ఎక్కువ సంపాదించే తెలివితేటలే లేవు. రేఖ, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అంజలి ఎంతో కష్టపడి ఇల్లు చూసుకుంటూ ఉద్యోగం చేస్తోంది. నువ్వు పొద్దున్నే లేచి షాప్కెళ్తే రాత్రెప్పుడో వస్తావు. నీకు డబ్బు ఎక్కువ రావచ్చు, కానీ అంజలి కుటుంబంకి ఇచ్చే సమయం ఎంతో విలువైంది కదా తల్లి. చాలే అత్తయ్య, మీరెప్పుడూ అంజలి పక్షమే మాట్లాడతారు. ఎందుకంటే నేను బిజీగా ఉండి మీకు కాఫీలు ఇవ్వలేను కదా. అప్పుడే వీరయ్య అక్కడికొస్తాడు. రేఖ, నోరు అదుపులో ఉంచుకోమ్మా. డబ్బుంది కదా అని ఇంట్లో వాళ్ళను అంత చులకనగా మాట్లాడకూడదు. వీరయ్య అలా అనడంతో రేఖ విసురుగా కారు తాళాలు తీసుకుని బయటికెళ్లిపోయింది. సూరమ్మ వీరయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంజలి మనసు గాయపడినా అత్తమామల కోసం ఏమనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ ఇంట్లో రేఖ వలన గొడవలవ్వడం నిత్యకృత్యంగా మారిపోయింది. రేఖ ఎప్పుడింటికొచ్చినా అంజలిని ఏదో ఒక మాట అనకుండా ఉండేది కాదు. అంజలి కూడా రేఖ పద్ధతి చూసి కొన్నిసార్లు తట్టుకోలేక బదులు సమాధానాలు చెప్పేది. ఒకరోజు సాయంత్రం అంజలి ఆఫీస్ కాల్స్ లో బిజీగా ఉంది. అప్పుడే రేఖ షాప్ నుంచి ఇంటికొచ్చింది. రేఖ ఇంట్లోకి రాగానే గట్టిగా కేకలేస్తూ, ఏంటి ఇల్లు ఇలా అస్తవ్యస్తంగా ఉంది? అంజలి, అంజలి, నాకు తలనొప్పిగా ఉంది, ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. రేఖ, నాకొక ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్ నడుస్తోంది. ఇంకొక 5 నిమిషాలుండు. నేను మీటింగ్ పూర్తి కాగానే నీకు కాఫీ తెచ్చిస్తాను. ఏంటి 5 నిమిషాలు ఆగాలా? నువ్వు చేసే ఆ చిన్న ఉద్యోగానికి అంత బిల్డప్ ఏంటి? నాకు కాఫీ ఇప్పుడే కావాలి. రేఖ, మర్యాదగా మాట్లాడు. ఇది నా ఆఫీస్ సమయం. నేను నీ నోకర్నేం కాదిక్కడ ఆర్డర్ వేయడానికి. అత్తగారికి ఒంట్లో బాలేదు, ఆమె పడుకోనున్నారు. నీకంతగా కావాలంటే నువ్వే వంటిట్లోకి వెళ్ళి నీ కాఫీ నువ్వే పెట్టుకోవచ్చు కదా. నేనా? నేను వంటిట్లోకి వెళ్ళాలా? ఇది ఎంత పెద్ద బిజినెస్ ఉమెనో నీకు తెలుసా? నువ్వింట్లోనే ఉంటూ కూర్చుని తింటున్నావు కదా. ఏ ఈ మాత్రం పని చేయలేవా? నేనేవి కూర్చొని ఉచితంగా తినడం లేదు రేఖ. నా జీతం నుంచి ఏంటి కిరాణా సామాన్ల ఖర్చులు నేనే కడుతున్నాను. ఇల్లు ఉడవడం, వంట చేయడం వంటి పనులన్నీ నేనే చూస్తున్నాను. నువ్వు కేవలం డబ్బహంకారంతో మాట్లాడుతున్నావు. కాస్త సంస్కారంతో ప్రవర్తించడం నేర్చుకో. నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తావా? నువ్వు నా సంపాదన చూసి కుళ్ళుకుంటున్నావు కదా. నీలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా నా స్థాయికి రాలేరు. ఈ గొడవ శబ్దాలు విని సూరమ్మ వీరయ్య కంగారుగా గదిలోకి వచ్చారు. రేఖ, అంజలి, ఆపండి తల్లి. రోజుకో గొడవతో ఈ ఇల్లు నరకల్లా మారిపోతోంది.
మిమ్మల్ని చూసి పక్కింటోళ్ళు నవ్వుకుంటున్నారు. రేఖ, నీ వ్యాపార గర్వం మా మనశ్శాంతిని దూరం చేస్తోంది. ఒకే కడుపును పుట్టిన అన్నదమ్ములు ఎంతో స్నేహంగా ఉంటుంటే మీరు తోడి కోడలు ఇలా కొట్టుకోవడం మాకు ఎంత నరకంగా ఉందో మీకు అర్థం కావట్లేదు. అత్తయ్య, రేఖ ప్రతి విషయంలో నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంటే మరి నేనెలా భరించాలి చెప్పండి? నేను అబద్ధం ఏమీ చెప్పలేదు. నా వ్యాపారం ముందు దీని ఉద్యోగం చాలా చిన్నది. అది నిజం కాదా? అలా అని రేఖ విసురుగా తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది. సూరమ్మ, వీరయ్య అక్కడ జరిగే గొడవ వల్ల ఎంతో బాధపడ్డారు. కొన్ని నెలలు అంజలి రేఖతో అస్సలు మాట్లాడడం లేదు. రేఖ మాత్రం తన గర్వంతో అలాగే ఉంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రేఖ నడుపుతున్న షోరూంలో షాక్ సర్క్యూట్ వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగి లోపల ఉన్న బట్టలు, సామాన్లు అన్నీ కాలిబుడిదైపోయాయి. ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంతో రేఖకు ఒకేసారి పెద్ద ఆఘాతం తగిలింది. అప్పులిచ్చిన వాళ్ళంతా రోజు ఇంటికొచ్చి గొడవలు చేయడం మొదలెట్టారు. రేఖకు ఏం చేయాలో తోచలేదు. తన వ్యాపారం మొత్తం నాశనమైపోయింది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఆమెకు అప్పివ్వడానికి మార్కెట్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయం. హాల్లో రాహుల్, రేఖ తలలు పట్టుకొని కూర్చొని ఏడుస్తున్నారు. వీరయ్య, సూరమ్మ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. నాన్నగారు, నాకేం చేయాలో తెలియడం లేదు. రేపు ఉదయానికల్లా 10 లక్షల రూపాయలు కట్టకపోతే కోర్టు వాళ్ళు మన ఇంటిని జప్తు చేస్తామంటున్నారు. మార్కెట్లో రేఖకు అప్పులిచ్చిన వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటున్నారు. రాహుల్, నా దగ్గర ఉన్న రిటైర్మెంట్ డబ్బులు మొత్తం మొన్ననే మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులకు అయిపోయాయి. ఇప్పుడు అంత పెద్ద మొత్తం నేనెక్కడి నుంచి తేవాలరా? మనకున్న ఇల్లు అమ్మాలన్నా ఇంత త్వరగా కొనేవాళ్ళు దొరకరు కదా. మావయ్య, నన్ను క్షమించండి. నా వల్ల ఈరోజు మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నా గర్వం మన ఇల్లుని ముంచేసింది మావయ్య. దేవుడా, ఎంత కష్టం వచ్చింది మా కుటుంబానికి. అంజలి తన గదిలో నుంచి ఇదంతా వింటోంది. రేఖ తనను ఎంతగానో అవమానించింది. తన జాబ్ గురించి నీచంగా మాట్లాడింది. కానీ ఇప్పుడు రేఖ పడుతున్న బాధ, కన్నీళ్లు చూసి అంజలి మనసు తట్టుకోలేకపోయింది. కష్టాల్లో ఉన్న తోడికోడల్ని కాపాడడం తన బాధ్యత అనిపించింది. అంజలి వెంటనే తన గదిలో నుంచి హాల్లోకొచ్చింది. అందరూ అంజలి వైపు ఆశ్చర్యంగా చూశారు. అంజలి చేతిలో ఒక చెక్కుంది. రేఖ, ఏడవకు. ఇదిగో ఈ 10 లక్షల రూపాయల చెక్ తీసుకో. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ అప్పులు కట్టేసే. అంజలి, నువ్వు 10 లక్షలు ఇస్తున్నావా? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నీ జీతం కూడా తక్కువే కదా. అవును రేఖ, నా జీతం తక్కువే. కానీ నేను 5 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను కదా. నా శాలరీ స్లిప్స్, ఐటీ రిటర్న్స్ చూసి బ్యాంకు వాళ్ళు నేను అడగగానే కేవలం 2 గంటల్లోనే 10 లక్షల రూపాయల పర్సనల్ లోన్ మంజూరు చేశారు. నా ఉద్యోగమే ఈరోజు మన పరువు కాపాడడానికి ఉపయోగపడింది. ఈ మాట వినగానే రేఖ గుండె పాగిలినట్లయింది. తను ఏ ఉద్యోగాన్నైతే చిన్నచూపు చూసిందో, ఏ అంజలిని అయితే తక్కువ జీతంకి పనిచేస్తున్నావంటూ అవమానించిందో, ఈరోజు అదే అంజలి లోన్ తీసుకుని తన పరువు కాపాడింది. రేఖ చెక్కు చేతిలో పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. అంజలి, నన్ను క్షమించు. నేను గర్వంతో ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నాకు అర్థమయ్యింది. నాకు వ్యాపారంలో వచ్చే తాత్కాలిక లాభాలు చూసి కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాట్లాడినాను. నీ ఉద్యోగాన్ని చులకన చేశాను. కానీ ఈరోజు నేను నిస్సహాయంగా మిగిలిపోయిన స్థితిలో నువ్వు లోన్ తీసుకొని నన్ను జైలుకి వెళ్లకుండా కాపాడావు. నీ గొప్ప మనసు ముందు నా అహంకారం మట్టిలో కలిసిపోయింది. అంజలి, దయచేసి నన్ను క్షమించవా? అంజలి రేఖని హత్తుకొని ఇలా అంది. రేఖ, నువ్వు నా తోడి కోడలివి. మన ఒకే ఇంటి లక్ష్మలం. మన ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలుండొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం అండగా నిలబడకపోతే ఆ బంధానికి అర్థమేమని చెప్పు. నువ్వు ఏడవకు, నీకు నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. తల్లి అంజలి, నీ మంచితనం మన ఇంటి పరువు నిలబెట్టిందమ్మా. అంజలి గొప్ప మనసు ఆపదలో మన ఇంటిని ఎలా ఆదుకుందో చూసారా అబ్బాయిలు? వదిన గారు, నా భార్య తరపున నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను. ఇన్నాళ్ళు రేఖ మిమ్మల్ని అన్న మాటలన్నిటికీ మమ్మల్ని క్షమించండి. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. రాహుల్, రుణాలేమీ లేవురా. మనమంతా ఒకే కుటుంబం.
అంజలి చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. నాకు నా భార్యను చూసి చాలా గర్వంగా ఉంది. అవును సురేష్, వ్యాపారంలో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, కానీ అంజలి లాంటి కోడలు ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎప్పుడూ ఒక భరోసా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే విజయం దానంతట అదే వస్తుంది. కొంతకాలం గడిచింది. అంజలి ఇచ్చిన ఆర్థిక సహాయంతో రేఖ తన అప్పులన్నీ తీర్చేసింది. తన షోరూంని మళ్లీ చిన్నగా రీస్టార్ట్ చేసింది. ఈసారి రేఖలో అసలు గర్వమే లేదు. ఆమె ప్రతి విషయంలోనూ అంజలి సలహాలు తీసుకునేది. అంజలితో ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఇంటి పనుల్లో కూడా సహాయం చేయసాగింది. తోడికోడలిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిపోయారు. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. అంజలి, రేఖ, మీ ఇద్దరూ ఇట నవ్వుకుంటూ మాట్లాడుతుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. రేఖ, ఇప్పుడు నీకు అంజలి ఉద్యోగం విలువ తెలిసింది కదా? అత్తయ్య, అంజలి కేవలం ఉద్యోగం చేయడం లేదు, మన ఇంటిని అన్ని విధాలుగా కాపాడుతుంది. అంజలి మంచితనమే నన్ను మార్చింది. ఇకపై నేను అంజలి మాట అస్సలు జవదాటను. చాలే రేఖ, ఇక పొగడ్డం ఆపు. రేపు ఆదివారం కదా, ఇద్దరం కలిసి అత్తయ్య గారికి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేద్దాం, సరేనా? అలాగే అంజలి, ఈసారి వంట నేనే చేస్తాను, నువ్వు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకో. అందరూ గట్టిగా నవ్వారు. ఒకప్పుడు గర్వంతో మనస్పర్ధలతో నిండిపోయిన ఆ ఇల్లు ఈరోజు ప్రేమతో, విజయంతో, వెచ్చని కుటుంబ బంధాలతో నిండిపోయింది. ఆ తోడికోడళ్ల అనురాగం ఆ ఇంటికి సరికొత్త వెలుగును తెచ్చింది.